బైబిల్ ఉన్న వారందరూ తెరిచి ఎఫెసీ పత్రిక పిల్లల 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనం. ఆయన అందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ప్రార్థన. శిరస్సు వంచుదాం, మరి ముసుగు వేద్దాం, తండ్రిని వేడుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకు వందనాలు. కాలములు సమయములు నీ ఆధీన్యములో ఉన్నాయి. నువ్వు ఎవరికి ఇవ్వాలని ఆశపడతావో వారందరికీ అన్నీ అనుగ్రహించబడుతున్నాయి. మరి ఈ యొక్క మధ్యాహ్న వేళలో మరలా నీ బిడ్డలతో కలిసి మరి ఈ విధముగా మొదటి ప్రార్థనలో, పాటలలో, ఆరాధనలో, అలాగే నాయన బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాల్లో కూడా మీరున్నారు. మరి ఎంతగానో బిడ్డల పట్ల మీరు చేయబోతున్న ఉన్నతమైన కార్యాలను బట్టి కూడా మరి నీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అవును తండ్రి, ఏదొచ్చినా మరి నీ శరణ వేడుతూ ఉంటాము దేవా. మరి నాయన బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని మరి నాయన బిడ్డ దేవుని మందిరానికి ఎంత దూరమైపోతుందో మరి ఆ బిడ్డకి తెలుసు కాబట్టే మరి ఆ ఆవేదన ఈ సన్నిధిలో చెప్పుకొని ఉన్నారు తండ్రి. మరి ఆ భార్యాభర్తలు తన కుటుంబము కూడా మరి నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతుండగా మార్గములను సరళత చేయండి. తన భర్త గారు మనస్సును కదిలించి, అయ్యా ప్రభా, మనం ఇక్కడి నుంచి దేవుని మందిరములో ఉందుము అని ఒక గొప్ప అయ్యా నాయన ఆలోచన విధానాన్ని అతనికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే వారి అమ్మగారిని కూడా దీవించి ఆమెలో ఉన్న ఆవేశమును, బలహీనతను ఇంకా పూర్తిగా ముట్టి స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన మా ప్రియ సహోదరి గారు మరి సుకన్య గారు చాలా బలహీనంగా ఉన్నారయ్యా. మరి ఆ బిడ్డ విషయంలో సంఘముగా కూడుకొని మరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడే నాయన అరికాలు మొదలుకొని నెడినెత్తిన వరకు ప్రతి అవయవములోనికి అయా, ప్రతి కణములోనికి అయా నీ శక్తి, నీ ప్రభావము, నీ మహిమను అయా నాయన నిండుగా అనుగ్రహించి బిడ్డలో గొప్ప వెంటనే పుట్టించి అయా నాయన తండ్రి, నువ్వు తాకితే చాలయ్యా. అయ్యా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా. మాకు పూర్ణ ఆరోగ్యము కలుగుచున్నది స్వామి, నీకు వందనాలు. మరి నాయన నీ వాక్యం ద్వారా బిడ్డను ఎంతగానో బలపరచమని ప్రార్థిస్తూ ప్రతి బలహీనతను తొలగించి నూతన శక్తి, నూతన ప్రభావము ఈ బిడ్డలోనికి అనుగ్రహించండి. అలాగే వాక్యంలోనికి వెలిచిండుగా విలువైన విషయాలు నీ పిల్లలమైన మాకు తెలియపరచండి. ఏ మాటల చేత అయితే మేము బలపరచబడతాము, ఏ మాటల చేత అయితే ఇంకా మాలో స్థిరత్వము అనేది వస్తుందో ప్రభువా, అట్టి సంగతులు మాకు తెలియపరచండి. నువ్వు మాట్లాడితేనే అయ్యా ప్రతి మాటకి విలువ ఉంటుంది. నువ్వు మాట్లాడితేనే ఎవరైనా రక్షింపబడగలరు తండ్రి. మా మాటల్లో ఏమీ లేదు ప్రభువా. కాబట్టి మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి మంచిది. చక్కగా వాక్యాన్ని అందరం కూడా ధ్యానం చేద్దాం. విలువైన మాటలు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వాక్యము పిల్లర ఎంత గొప్పది అని అంటే, ఈ భూ సంబంధమైన మనల్ని మరొక లోకానికి పిల్లర తీసుకువెళ్ళేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. అంటే ఒక వారధి లాంటిది, లేక ఒక బ్రిడ్జి లాంటిది, లేక ఒక నిచ్చెన లాంటిది అన్నమాట. మరి మనమందరము ఎక్కడి నుండి వచ్చిన వారము అంటే పైనుండే, అంటే తండ్రి యొద్ద నుండే వచ్చిన వారు. మరలా
తండ్రి యొద్దకి ఎవరైనా వెళ్ళవలసిందే. ఈ భూమి మీద ఎంతకాలం మనం బ్రతికినా ఏదో ఒక రోజు ప్రియులారా మరలా మన ఇంటికి మనము ఏంటి అంతే కదా. ఎక్కడికైనా ప్రయాణం చేసాం అనుకోండి, మరలా ప్రయాణం ముగించుకొని మరలా మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. అలాగే మన ప్రయాణము ఈ భూమి మీద ప్రియులారా ఉంది. కాబట్టి మరి మన తండ్రి ఎవరు, మనం ఎక్కడి నుండి వచ్చాం, మరి భూమి మీద ఎందుకు బ్రతకాలి, ఇవన్నీ కూడా మరి దేవుడే మనందరికీ కూడా చక్కగా తెలియపరిచేవాడు. కాబట్టి మరి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములో 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 12వ వచనంలో ఆయన చాలా ఆధ్యాత్మికమైన విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు. జాగ్రత్తగా వాటి విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటి ఎఫెసీ అంటే ఎవరు ఎఫెసీ అంటే అన్యజనులకు ప్రియులారా నివసించే ఒక ఎఫెసీ పట్టణం అన్నమాట. ఈ ఎఫెసీ పట్టణంలో వారికి ఒక దేవత ఉంటుంది. ఆమె పేరు అత్తిందేవి. ఎవరండి? అత్తిందేవి అని ఆ ఎఫెసీ ప్రాంతాల్లో మనం అపోస్తుల కార్యాల్లో చదివినప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా చక్కగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ అన్యజనులుగా ఉన్న ఈ ఎఫెసీలందరినీ కూడా పౌలు గారు ఏం చేస్తారనంటే ఆయన యొక్క బోధన విధానము చేత చక్కగా వారందరినీ కూడా రక్షించి క్రీస్తులోనికి నడిపించి ఇప్పుడు వారిని ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతంగా వారిని బలపరుస్తున్నాడో ఈ మాటలన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మనం చదివింది 12వ వచనం, ఆయన అందలి విశ్వాసము చేత అనే పదాన్ని మనం చదువుతున్నాం. ఎందుకు వీళ్ళు ఎవరు ఈ ఎఫెసీలు అనేది మనం చదివితే 3వ అధ్యాయము 1వ మాటలో మనకు కనబడుతున్న మాటలు, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము. చాలు సరే. అంటే ఎఫెసీలో ఉన్న వారందరూ కూడా ఎవరంట? అన్యజనులు. అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు అనే శబ్దాన్ని ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. అవును, అన్యజనులుగా ఎటు పడితే అటు ఎలాగ పడితే అలాగ మాట్లాడుతూ ఈ జీవితాన్ని, ఎంతో విలువైన జీవితాన్ని ఏం చేసామనంటే వృధా చేసిన వారిలో ఎవరున్నామంటే మొట్టమొదటిగా మనమే ఉన్నాము. ప్రియులారా, ఎందుకు ఉన్నాము అనంటే మనం ఇహలోక సంబంధమైన గుడ్డివారిగా మారిపోయి ప్రతిదీ కూడా ప్రియులారా నిజమని ఈ జీవితాన్ని ఏం చేసామని అంటే చాలా మటుకు పాడు చేసిస్తున్నాం. మరి ఇలాగే ఉంటే మన ఆత్మ కూడా ఏమైపోతుందంటే చివరికి చెదిరిపోతుంది, లేక అది కూడా నశించిపోయే అవకాశము చాలా ఉంది. కాబట్టి మరి దేవుడు ఏం చేశాడు అనేది మనం ఆలోచిస్తే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలు నేను. అదనమాట. చూసారా? అంటే ఎలాగైనా సరే మీరందరూ కూడా ఏం చేయబడాలంట? రక్షించబడాలి. ఎవరి మూలంగా? క్రీస్తు మూలముగా. ఎవరి మూలంగా అంటే క్రీస్తు మూలంగా మనం ఏం చేయబడాలనంటే రక్షింపబడాలి. క్రీస్తు మూలంగానే ఎందుకు రక్షింపబడాలి అనేది మనకు వస్తుంది ఒక్కొక్క ఆలోచన. ఇప్పుడు క్రీస్తు అనే మాటకి అర్థం ఏమిటంటే రాజు అండి. క్రీస్తు అనగా రాజు. నువ్వు క్రీస్తువా అని నువ్వు రాజువా అని అడుగుతాడు పిల్లలు. రోమా ప్రభుత్వానికి చెందిన ఒక గొప్ప గవర్నర్ అంతటి అధికారి దగ్గర ఏమనంటే నీవు రాజువా అని ప్రియులారా యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన అంటాడు,
నువ్వన్నట్టు నేను రాజునే, అంటే క్రీస్తును నేను. మరి క్రీస్తు అయిన ఈ రాజు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను బట్టి మనం చదివితే ఇక్కడ అంటున్నాడు పిల్లరా, జాగ్రత్తగా మనం లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే 12వ వచనంలో ఆయన యందలి అంటున్నాడు. ఎవరి యందలి? ఆ క్రీస్తు నందలి. ఇప్పుడు మనకి ఏం కలుగుతుందంట? ఏంటి? విశ్వాసము చేత ధైర్యము. విశ్వాసము అని అంటే ఒక నమ్మిక. ఎలాంటి నమ్మకనంటే అప్పటి వరకు మనము అనేకమైన వాటిని నమ్మాం. ఏంటి? అనేకమైన వాటి మీద ఆధారపడ్డాం. కానీ ఇది అలాంటి నమ్మిక. ఆ నమ్మికలు ఎలాంటి అంటే ఇంకొకటి ఏదైనా చెప్తే అది విడిచిపెట్టి మరొకటి పట్టుకునేవారు, ఇంకొకటి చెబితే అది విడిచి ఇంకొకటి పట్టుకునేవారు, ఇంకొకటి చెబితే అది విడిచి ఇంకొకటి పట్టుకునే నమ్మకాల, అంటే ఆ నమ్మకాల్లో బలము లేదు, ఆ నమ్మకాలలో దృఢత్వము లేదు, ఆ నమ్మకాలలో సరైన ఖచ్చితమైనది ఏది కూడా లేదు. కానీ ఇప్పుడు మనం కలిగి ఉన్న నమ్మకము ఎలాంటిదనంటే ప్రియులారా, ఏంటి? తరాలు మారినా, యుగాలు మారినా, లేక మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా, మనుషులు ప్రేమించినా మనుషులు ప్రేమించకపోయినా, మనుషులను మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా, బలమైన విశ్వాసమే ఎవరి ద్వారా మనం పొందుకుంటున్నామంటే క్రీస్తు అనే శబ్దం ద్వారా మనం కలిగి ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు, క్రీస్తు ప్రేమలో నుండి మమ్ములను ఎడబాపు వాడు ఎత్తైన లోతైన, ఏంటి? కరువైన ఖడ్గమైన, ఏంటి? ఏది కూడా ఈ భూమి మీద లేదు అనే మాట పౌలు గారు చాలా దృఢముగా చెప్తా ఉంటాడు. చూసారా? మరి మన ముందు కలిగి ఉన్న విశ్వాసాలన్నీ ఎలాంటివనంటే ఎవడైతే చెప్పినది వదిలేసేవాళ్ళు. అలాంటి విశ్వాసములలో ఉన్న మనలను ఇప్పుడు క్రీస్తు అనే ఒక మహాశబ్దముతో మనల్ని ఏం చేశాడనంటే ఆయన, ప్రియులారా, విశ్వాసం అంటే ఇది, నమ్మిక అంటే ఇది, మీరు కలిగి ఉన్నది ఇంకెప్పటికీ కూడా మీ దగ్గర నుంచి ఏం చేయలేదంటే ఎవడో కూడా అపహరింపలేనంత గొప్ప విశ్వాసము మీకు నేను ఇస్తున్నానని ప్రియులారా దేవుడు చెప్తున్న మాటలు ఇక్కడ పౌలు గారు ఏంటి ఆ ఎఫెసీయులకు చెప్తున్నాడు అన్నమాట. మరి ఎఫెసీయులు ఈ మాటకి ఎలా ఆకర్షితులయ్యారనంటే వారు కూడా ఎవరి మీద ముందు ఆకర్షితులై ఉన్నారు? చదివాం కదా, అత్తిందేవి అనబడిన ఒక దేవత పైన వారు పూర్తిగా ఆధారపడి ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి అది కాదు అసలైనది, మనం ఇప్పుడు మేము చెబుతున్నదే నిజమైనది, సత్యమైనది, వాస్తవమైనది అని ఆధారాలతో ప్రియులారా ఆయన చెప్పినప్పుడు దానిని ఏం చేశారనంటే వారు పూర్తిగా, మామూలుగా కాదు, పూర్తిగా వారు ఏం చేశారంటే దాన్ని విడిచిపెట్టారు. అది విశ్వాసము అంటే ఎలాంటిదనంటే, ఒకటి మనం కలిగి ఉన్నామనంటే ముందు ఉన్న దాన్ని పూర్తిగా ఏం చేయాలి, దాన్ని విడిచిపెడితేనే ఇందులో బలమైన విశ్వాసము అనేది మనకు అర్థమవుతుంది. మనం ముందున్న దానిని పూర్తిగా విడిచిపెట్టకుండా ఏంటి ఇది కూడా పట్టుకుందాం అని అనుకుంటే దీని విలువలు మనకి ఏమవ్వాలంటే అర్థం కాదు. ఏదైనా అంతే, ఏదైనా పిల్లల దేవుడి దగ్గరికి మనం వచ్చాము అని అంటే పాతవన్నీ కూడా ఏమైపోవాలన్నాడు అంటే గతించిపోతేనే తప్ప నా విలువలు మీకు ఎవ్వరికి కూడా ఏమవ్వాలన్నాడంటే అర్థం కావు అని చాలా దృఢముగా పిల్లల పౌలు గారు చెప్తా ఉంటారు. అందుకే ఇప్పుడు ఈ విశ్వాసంలో మనకి ఏమేమి లభిస్తున్నాయో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. ఏంటి? ఆయన యందలి విశ్వాసము చేత, ఇప్పుడు చూసారు ఏమొచ్చిందో మనకి, ఏమొచ్చిందంట? ఈ విశ్వాసంలో ఉన్న మహా విలువైంది ఏంటంటే ధైర్యం.
ఈ ధైర్యానికి కత్తులు గాని ఏంటి ఇంక ఎదటివాడు ఎలాంటి ఆయుధాన్ని చూపించినా ఆగిపోయేది కాదు. మనం కలిగి ఉన్న బలమైన విశ్వాసంలో ఏమి ఇచ్చాడనంటే మహాధైర్యం. ఈ ధైర్యాన్ని చూసి అందరికీ కూడా ఆశ్చర్యమే, మామూలు ఆశ్చర్యం కాదు. ఉదాహరణకి ప్రియులారా, మనకి తెలుసు షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏంటి వారి ఎదుట ఉన్న మరి ఆ ప్రమాదం ఎలాంటిదో కూడా మనకి ఏంటి అది చూస్తే ఎవరైనా సరే ఏం చేస్తారు చెప్పండి? వెనక్కి ఏమో పారిపోతారా లేదా? అందరూ పారిపోతారు. అలాంటిది వారు ఎదురుకుంటూ పెట్టారు. అప్పుడు అంటున్న మాటలు మనం చదివినప్పుడు నిజంగా ఎంత ధైర్యాన్ని, ఏంటి అగ్ని కుండాన్ని చూసినా సరే చిన్న బెదురు, కనీసం వారి తల వెంట్రుక కూడా ఊగలేదు. ఏంటి వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో మీరు కానీ మా విశ్వాసంలోకి కానీ రాకపోతే మిమ్మల్ని మేము ఏం చేస్తామనంటే ఈ మండుతున్న ఏంటి అగ్ని గుండం, అగ్నిలో కాలని వస్తువు అంటూ ఏది ఉండదండి. క్షణాల్లో భస్మైపోతారు ఎవరైనా సరే. అలాంటిది వారి ముందున్నప్పుడు వారు అంటున్న మాట ఏంటంటే, రాజా మామూలు వ్యక్తితో మాట్లాడతలేదట, దారిని పోయే దానేతో మాట్లాడతలేదట, డైరెక్టర్గా రాజుతోనే మాట్లాడుతున్నారు. పిల్లలు, మా దేవుడు ఇందులో నుండి కూడా, అంటే అగ్ని గుండములో నుండి కూడా మమ్మల్ని ఏం చేయగలడనంటే ఏంటి రక్షించగలిగే సామర్థుడు. ఏంటి అసమర్థుడు కాదు మా దేవుడు. మా దేవుడు చూస్తూ చూస్తూ ఉండిపోయేవాడు కాదు. మా దేవుడులో మేము కలిగి ఉన్న విశ్వాసం ఎంతో గొప్పదేనంటే వారి మాటల్లోనే రాజుగారికి ఏమైపోయింది? మహాపౌరుషాన్ని తీసుకుని వచ్చింది. సరే, మన మాటలు ఎదటి వాడిని కూడా ఏం తీసుకురావాలని అంటే అలాంటి పౌరుషాన్ని తీసుకుని రావాలి. కానీ ఈరోజు మనం అంత ధైర్యముగా మాట్లాడలేకపోతున్నాం. అంత బలంగా దేవుని గురించి మనం నిలబడలేని ఏంటి చాలా భయంకరంగా మనం ఏమైపోతున్నాం అంటే మన మాటలు బలంగా లేవు ఈరోజు. ఎందుకంటే మనం దేవుల్లో అంత బలమైన విశ్వాసముగా ఏం చేయలేదని అంటే ఇంకా రాలేకపోతున్నాం. అందుకే ఇక్కడ అంటున్న మాటను కానీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయని అందలి తప్ప మరి ఎందులో కూడా ఈ ధైర్యం లేదు అనేది ముందు మనం గ్రహించాలి. పిల్లలు ఏమంటున్నారనంటే ఏంటి ధైర్యమును, తర్వాత నిబ్బరమైన ప్రవేశమును. ఒకటి ఆయని అందలి మనకి విశ్వాసము, తర్వాత ధైర్యము, తర్వాత నిబ్బరమైన అంటే స్థిరం. చూసారండి, అంటే మొదటిది బలంగా ఉండాలి. ఆ మొదటిది ఏదన్నాడనంటే నీ నమ్మిక చాలా దృఢంగా ఉండాలి. మనం బైబిల్లో ఒక మాట చదువుతూ ఉంటాం. ఒక అధికారికి తన కుమారుడు చాలా రోగిష్ఠుడై ఉంటాడు, చాలా బలహీనుడై ఉంటాడు. అయితే ఆయన అంటాడు, అయ్యా నా కుమారుడు చాలా బలహీనుడుగా ఉన్నాడు, మరి మీరు ఏమైనా చేస్తారని అంటే అప్పుడు ఆయన అంటాడు, యేసుప్రభు నేను వచ్చి ఆ దాసుని స్వస్థపరుస్తాను అని అన్నప్పుడు అప్పుడు ఆ అధికారి అంటాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదయ్యా, అర్హుడను నేను. ఎందుకు అంటున్నాడనంటే ఆయన గుణ లక్షణాలన్నిటినీ చూశాడు, ఆలోచించాడు. అన్నీ ఎంత పవిత్రుడిని నేను ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఇంత పవిత్రుడమైన ఈ జీవితంలో ఉన్న ఈయన
మాట మాత్రము సెలవిస్తే చాలు. నా దాసుడు ఏమవుతాడనంటే ఏమైపోతాడు, స్వస్థపరచబడిపోతాడని. చూసారా ఎలాంటి నమ్మిక, ఎలాంటి బలమైన ధైర్యముతో వెళ్తున్నాడని అంటే యేసు ప్రభు వారితోనే చెప్తున్నాడు డైరెక్టర్గా, నేను వస్తానని ఆయన అంటుంటే వద్దయ్యా నువ్వు రావద్దు, నువ్వు మాట మాత్రము ఒక్క మాట చెప్పు చాలు, ఆ రోగి ఏమైపోతాడనంటే బాగుపడిపోతాడని. అంటే చూడండి మనకి నేర్పుతున్నాడు ఆ యొక్క అధికారి ఏంటనంటే భక్తి భావ. చూసారా వారింటికి క్రైస్తవులు కాదు అయినప్పటికీ వారు చూసారా దేవుడి దగ్గర ఎలాంటి నమ్మిక కలిగి ఉన్నారు. అది నమ్మిక అంటే. మరి మనం ఎన్నో సంవత్సరాల నుండి ప్రియులారా దేవుని కలిగి ఉంటున్నాం, కానీ మన భక్తి ఎలా ఉంటుందని అంటే అటువైపు ఉంటుంది, ఇటువైపు. మనలో ధైర్యం లేదు, అన్నీ చేస్తూ ఉంటాం, భక్తి చేస్తూ ఉంటాం. ధైర్యంగా దేవుడి గురించి మనం ఏం చేయాలంటే ఏంటి మాటలాడలేని పరిస్థితి వచ్చేస్తుంది. చూసారా కనీసం మన ఇంటి వారిలో కూడా మనం ఏం చెప్పాలంటే నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, చాలా ఉన్నతమైన వాడు, ఆయన తప్ప నాకు ఎవ్వరూ లేరని కనీసం మనము మన ఇంటి వారి దగ్గర కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, అంత బలంగా చెప్పలేకపోతున్నాం. అంటే ఇప్పుడు మనలో విశ్వాసం ఉందంటారా? ఆలోచించండి. లేదు. ఆయన కోరుకునే విశ్వాసం లేదు, మనం అనుకుంటున్న విశ్వాసం చిన్న విశ్వాసాలు ఉంటుంది. అది కాదు విశ్వాసము అంటే. విశ్వాసము అంటే ఎప్పుడైతే ఒక్క మాట ప్రియులారా దేవుడి దగ్గర మనము చెప్పుకున్నామో ఆ మాట మీదే మనం ఏం చేయాలంటే చివరి వరకు నిలబడిపోవాలి. అందుకే అంటున్నాడు అలాంటి విశ్వాసములో కానీ మనం కానీ నిలిచి ఉంటే ప్రియులారా మనకి ఏమేమి వస్తాయో చూసారా. చాలా చక్కగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి చూసారా ధైర్యం. నీ ధైర్యము నీ ఇంటి వారు చేసేటప్పుడు ఏమైపోతారని అంటే ఆశ్చర్యపోతారు. ఏంటి మా అమ్మకి ఎంత ధైర్యం ఏంటి, మా నాన్నకి ఎంత ధైర్యం ఏంటి, పిల్లల మీద కదా ఆధారపడాలి, లేకపోతే దేని మీదైనా కదా ఆధారపడాలి, ఏటీలు దేవుడి మీద ఎంత బలంగా ఆధారపడిపోయారని మన ఇంటి వారు కూడా ఏమైపోవాలనంటే ఆశ్చర్యపోయే ఏంటి ధైర్యము మన జీవితాల్లో కనపడాలి. సరే అక్కడ చక్రవర్తి అయిన రాజు ఏమైపోయాడంటే ఆశ్చర్యపోయాడు వారు చెప్పిన మాటలకు. మరి మనం అదే మాటలు చెప్తున్నాం కానీ ఎవరు కూడా ఆశ్చర్యము పడతలేదు, ఎవరో బయట వాళ్ళు అక్కర్లేదు, మన ఇంటి వారిలో కూడా ఎవరు ఆశ్చర్యపడతలేదు. ఎందుకనంటే మా అమ్మ ఆ టయానికి అంటుంది, మళ్ళీ మామూలే. ఏ టయానికి అప్పటికే అంటుంది, మళ్ళీ మామూలు. ఇలా ఉన్నామంటే వారాల బతి చేసి మనం ఎవరిని రక్షించలేదు. ఏంటి అప్పుడప్పుడు బతి చేస్తే మన ఇంటి వారు ఎప్పటికీ రక్షింపబడడం చాలా కష్టమైపోతుంది పిల్లలు. మరి మన ఇంటి వారు ఎప్పుడు రక్షించబడాలని అంటే మనం నిరంతరము ప్రభువులు ఎలా ఉండాలంటే ధైర్యంగానే జీవించాలి. ఈ ధైర్యానికి మన ఇంటి వారు కూడా ఏమైపోవాలంటే ఆశ్చర్యపోయే ధైర్యంగా మనం బ్రతకాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఒకప్పుడు వారు ఎఫెసీలో చూసారు ఎలాంటి నమ్మిక కలిగి ఉన్నారు. అవన్నీ కూడా క్షణాల మీద వారు ఏం చేశారనంటే తెంచుకొని బలమైన విశ్వాసంలోనికి వారు వచ్చేస్తే, అయ్యా మీరు ఈ విశ్వాసంలో ఉన్న మీకు నేను క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహింపబడుతున్న ఈవులు ఎలాంటివనంటే ధైర్యం. సరే ఈ ధైర్యానికి రాజులు సహితము పిల్లలు ఏమైపోయారనంటే సాష్టాంగ నమస్కారాలు పెట్టేయాలి. తెలుసు కదా, మనం చూస్తాం అపోస్తుల ధైర్యం. వారికి ఏ ధనము లేదు, ఏ రాజుల ఏంటంటారు అధికారాలు లేవు, వారి ఏమీ లేవు. అంటే లోకపరమైన ఏ అధికారము కూడా ఎవరి దగ్గర లేదనంటే అపోస్తుల దగ్గర లేదండి. కానీ ఆ రాజులు ఏం చేసేవారంటే ఆశ్చర్యపోయేవారు.
ఏంటి వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? వీళ్ళ వెనకాల ప్రభుత్వాలు లేవే, ఆస్తులు లేవే, కనీసం వారి ఇంటి వారు కూడా, అంటే వాళ్ళ ఆ బంధువర్గం కూడా వారికి లేరే, కానీ వీరి ధైర్యం ఏంటి అని పిల్లారా వారు ఏమైపోయారని అంటే రాజులు సహితము ఆశ్చర్యపోయేవారు. సరే, అది మన ధైర్యం. అలాంటి ధైర్యంతో ఎప్పుడు కూడా మనం క్రీస్తులో ఉండాలి తప్ప ఏంటి చతికిలు పడిపోయే భక్తి మనం చేసామనుకోనండి, చిన్న దోమ చూసినా భయం వేస్తుంది, మన నీడను చూసినా భయమే. రోజు లేరు అలాంటి వారు. మన నీడే మనల్ని ఏం చేస్తుందంటే బెదిరిస్తుంది, మనల్ని బెదిరిస్తుంది. సరే, అందుకే ప్రియులారా నువ్వు ఎల్లప్పుడూ, నేను ఎల్లప్పుడూ ఎలాంటి ప్రతికూలమైన సమస్యలు మన మీదకు వచ్చినప్పటికీ రావంటలేదు, వస్తాయి. యేసు ప్రభు వారే చెప్పారు, రావని చెప్పాడు ఆయన, ఏమైనా వస్తాయనే చెప్పాడు. నా నిమిత్తము అనేకమైన మీ మీదకి వస్తాయి అని. అయినను మీరేమై ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ ధైర్యం చూసి వచ్చేది ఏదైనా అది భయపడాలి తప్ప మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడవలసిన అవసరత లేనే లేదన్నారు. చూసారా, అది దేవుడు. అందుకే ప్రియులారా మనం యోబు గురించి మాట్లాడుతూ ఉంటాం. ఏంటి యాకోబు పత్రికలో యోబు గారి గురించి మాట్లాడతారు. భక్తుడు అంటే యేసు ప్రభు వారు తమ్ముడు అయిన యాకోబు చూడండి, ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. ఆయన యాకోబు రాసిన పత్రిక ఏంటి 5వ అధ్యాయము 11వ చూడండి, 5వ అధ్యాయం యాకోబు పత్రిక 11వ వచనంలో 10 నుంచి చదువుదాం. నా సహోదరులారా, ప్రభు నామమున చూడండి బోధించిన ప్రవర్తనలను శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని. సరే, మనకే కాదంట, భక్తులు, మహా జ్ఞానాన్ని కలిగిన వారికి కూడా ఎలాంటివి వచ్చాయనంటే అనేకమైనవి వచ్చి ఉన్నాయి అని. సరే, ఎంత చక్కగా చెప్తుందో వాళ్ళ లేఖనము మనకి. అయినా సరే ప్రియులారా మరలా యాకోబు గారు ఏం చేస్తున్నారంటే మనకి ఈ విషయాన్ని చక్కగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మనుషులం కదండి, బలహీనం అయిపోతాం. అంటే వాక్యం లేని ప్రతి వారు ఏమైపోతారు, బలహీనలు అయిపోతారు. మరి వాక్యమే మనల్ని బలపరచాలి. కాబట్టి ఇప్పుడు యాకోబు గారు ఎవరిని చూపిస్తున్నాడనంటే మన పూర్వీకులను చూపిస్తూ, అయ్యల్లారా, అన్నల్లారా, మీరు ఏమై ఉండాలి అని అంటే చూడండి, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవర్తనలను ఏంటి శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. అబ్బా, సరే అండి, నీకు మాదిరి ఎవరంట? మాదిరి ఎవరంట? మనకంటే ముందు భక్తి చేసిన వారే మనకి మాదిరి. నిజంగా వారిని కానీ మనం కానీ చదివితే మనం ఎలాంటి అంటే చులకని శ్రమ అంటాం. పౌలు గారు అదే కదా అంటారు, ఈ చులకని శ్రమ మమ్మలను ఏమి చెయ్యగలదు. సరే, అదనమాట. అందుకే ప్రవర్తన లేఖనాలు కానీ భక్తుల చరిత్రలు కానీ మనం చదివేటప్పుడు, అయ్యా నేను ఎందుకు వారిలాంటి విశ్వాసము నాలో లేదు, వారిలాంటి ధైర్యము మాలో లేదు, వారిలాంటి నిబ్బరము మాలో ఎందుకు లేదు, ఏంటి వారిలాంటి ప్రవేశము మాకెందుకు లేదు. సరే, మన ప్రవేశాలు ఎలా ఉన్నాయి? ఏంటి మన ప్రవేశాలు ఎలా ఉంటాయి చెప్పండి, మొత్తం. కానీ
నిలకడగా ఉండాలి. అందుకే పౌలు గారు ఏం చేసేవారని అంటే తన వాక్యం చెప్పేటప్పుడు అంటే విస్తరించి మాట్లాడేవాడు. ఏంటి అర్ధరాత్రి వరకు ఏం చేసేవాడంటే ఆయన బోధ చేసేసేవాడు. ఎందుకంటే రేపు అన్నది మరలా ఉంటుందో ఉండదో, నేను కానీ చెప్పకపోతే ఈ రాత్రే ఎన్ని ఆత్మలు నశించిపోతాయో అని ఆయన ఏం చేసేవాడంటే అర్ధరాత్రి వరకు కూడా ఏం చేసేవాడనంటే వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఒక్క మాట చాలు ఒక వ్యక్తిని మార్చేయడానికి. అది ఏ మాట అన్నది మనం చెప్పలేం. ఇప్పుడు మనం ఎంతమంది ఉంటామండి, అందరికి ఒకే మాట నచ్చుతుందని ఏమైనా ఉంటుందా? అందరికి ఒకే మాట నచ్చదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అందరితో మాట్లాడతాడు. నీకు ఏది అవసరమో మాట్లాడతాడు. నీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో మాట్లాడతాడు. నువ్వు ఎందులో పడిపోతున్నావో అది చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఎందులో ధైర్యంగా ఉండాలో చెప్తాడు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అందరితో మాట్లాడే దేవుడు అని చూసారా. ఎందుకంటే మనం ఒక్కరం కాదు, అనేకమైన వారు. నీ సమస్య వేరు, నా సమస్య వేరు. నీ ఇబ్బంది వేరు, నా ఇబ్బంది వేరు. నీ జ్ఞానం వేరు, నా జ్ఞానం వేరు. కానీ దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మన అందరినీ ఏకరీతిగా చేసేస్తాడు అన్నమాట. మన ఆలోచనలన్నీ ఒక్కటిగా చేస్తాడు. మన తలంపులన్నీ ఒక్కటిగా చేస్తాడు. మనం అందరం కలిసి దేవుణ్ణి ఏం చేయాలంటే వెదకాలి, నిబ్బరం కలిగి ఉండాలని గొప్ప మనోధైర్యాన్ని కలిగించే మాటలే దేవుని వాక్యం ద్వారా మనకు అనుగ్రహించబడతాయి అన్నమాట. అందుకే అంటున్నాడు, ప్రవర్తనలను శ్రమానుభావమునకును ఓపికకును మనం ఏం చేయాలంట? మాదిరి. సరే, నీకు మాదిరి ఎవరంట? వారే. అంటే లేఖనమే నీకు మాదిరి, అంతే తప్ప ఒకడెవడో కాదు. లోకంలో ఏది నీకు మాదిరి కానే కాదు, ఉండకూడదు. అందుకే ఇప్పుడు మరలా వెంటనే చెబుతూ సహించిన వారిని సహించిన వారిని ఏమంటామమ్మా? సహించిన వారిని ఏమంటామంట? కొంతమంది ఏం చేశారు, ఈ అన్నీ పక్కన పెట్టి లోకంలో ఉన్న ఒక సామెత మనకు తెలుసు కదా, సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని వేదలేమని అందరూ కూడా ఎందులో కలిసిపోతున్నారని అంటే ఎందులో కలిసిపోతున్నారు? సన్యాసులుగా మారిపోతున్నారు. ఏది చేయలేక సంసారం ఏదలేరంట. వారు నేర్చుకున్న జ్ఞానం చూడండి ఎలాగ నేర్పుతున్నారో. సమాజానికి ఏమని నేర్పుతున్నారని అంటే, ఒరే మేము ఎలాగైతే ఇందులోకి వెళ్ళిపోయామో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. చూసారా, అదా మనం ఇవ్వాలి సమాజానికి. అదే అలా ఎక్కడా చెప్పలేదే ప్రభు. దేవుడు ఏమని చెప్పాడనంటే, నువ్వు చివరి వరకు నీ ఇంటిని విడిచిపెట్టకూడదు అన్నాడు. ఎలాంటి ప్రతికూలమైన సమస్యలు వచ్చినప్పటికీ నీ ఇంటికి నీవే యజమానుడిగా, తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా, ఆత్మీయుడిగా ఉండి ఇంటిని ఏం చేయాలన్నాడు? సంరక్షించాలి అన్నాడు. కానీ సమాజం ఏమని చెప్పిందని అంటే, ఎవరే సంసారాన్ని నువ్వు ఏదలేవు కాబట్టి నువ్వేం చేయాలని అంటే అక్కడికి వచ్చే అనేసి ప్రియులారా సమాజం చెప్తుంది. ఆ మాటలు ఎంతరో తీసుకొని వెళ్ళిపోతున్న వారిని మనం చూస్తాం. చాలామంది ఇప్పుడు వివాహాలను కూడా ఏం చేసుకుంటున్నారంటే రద్దు చేసేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారంటే వివాహాలను కూడా ఏం చేస్తున్నారంటే మేము చేయలేము అనేసి వారు కూడా పెడపంపు, అది ఏంటంటారు, తెగతెంపులు చేసుకొని వారు కూడా ఏం చేస్తున్నారంటే విడిగా తిరగడం అనేది ప్రారంభించారు. అదే ప్రియులారా దేవుడు చెప్తా ఉంటాడు, జాగ్రత్త, సమాజాన్ని మీకు మాదిరిగా పెట్టుకోకండి. సమాజాన్ని కానీ మాదిరిగా పెట్టుకున్నారనుకో మీరు కూడా ఏం చేస్తారంటే వీటిని విడిచిపెట్టి మీరు కూడా పోతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూసారా, సహించిన వారినే
అమ్మ సహించిన వారిని ఏమంటామంట? గొప్పవాడు అని అంటాం. సహించలేని వాడిని ఏమంటాం? చేత కాని వాడు అని అంటాం. ఎవడైనా అంటాడు. చూసారా? అందుకే సమాజం ఎప్పుడు కూడా చేత కాని మాటలు చెప్తుంది. దేవుడు ఏం చెప్తాడనంటే చేతైన మాటలే చెప్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఇంటి వారి జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఈ కుటుంబం అంతా ఎవరిలో ఉండాలి? దేవుళ్ళలో ఉండాలి. అంతే తప్ప ఏయో వచ్చేయని, ఏయో సమస్యలు వచ్చేయని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ, తల్లిదండ్రులను విడిచిపెట్టేయడం కానీ, లేక తల్లిదండ్రులను బయటికి గెంటేయడాలు కానీ, ఇలాంటివి చేస్తే దేవుడు అస్సలా ఒప్పుకోడు ప్రియుల, అస్సలు ఒప్పుకోడు. అందుకే బైబిల్లో చాలా విషయాలు మనం చదువుతూ ఉంటాం. ఎవడైనా సరే తల్లిదండ్రులని ద్వేషించిన ఎడల వాడిని బయటికి తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి ఏం చేయాలో తెలుసా? కఠినముగా వాడిని శిక్షించాలి అనుకుంటున్నాను. చూసారా? ఎవరిని ఒక్క మాట అననివ్వడు ఆయన. ఎందుకంటే ఎవరిలోనికి వచ్చాం? ఆయనలోనికి వచ్చాం. ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఆయన బిడ్డలుగా ఉన్న మనల్ని ఎవడైనా ఏదైనా కనీసం మన ఇంటి వారు అన్నా సరే ఎవరు ఊరుకోరో తెలుసా? ఎవరు ఊరుకోరు? నీ తండ్రి ఊరుకోడు. అంత గొప్పవాడు మన తండ్రి. అందుకే ఆయనలో ఉన్న ధైర్యం చూసారా? ఆయనలో ఉన్న ఇంకేంటంట ఎఫెసీ పత్రికలో ఏంటి ఇంకోటి ఏంటంటున్నాడు? ధైర్యము, నిబ్బరంగా ఉంటాం. ఎలాంటి నిబ్బరం అని అంటే అవతల వాడైనా ఏంటి తిట్టుకొని అరుచుకొని వాడైనా చెదిరిపోతాడు, కానీ మనం మాత్రం ఇంచు కూడా కదలం. ఎందుకంటే నిబ్బరంగా ఉండిపోయాం. తర్వాత అంటున్నాడు ప్రియులారా, ప్రవేశమును. చూసారా? మనల్ని చూసి ఆడు రావాలి తప్ప మనం మాత్రం ఆడి దగ్గరికి వెళ్ళిపోతామా? ఎవరు వెళ్ళిపోతారు? చేత కాని వారు, ఏంటి ఓపిక లేనివాడు, సహించలేనివాడు ఏమవుతాడంటే వెళ్ళిపోతాడు. కానీ మన ప్రవేశము మామూలు ప్రవేశము కాదు ప్రియులారా. అనేకులు ఇందులోనికి వచ్చేవారే కానీ ఎవరు కూడా ఇందులో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితే లేదు. ఇప్పుడు చూడండి కిందకి వెళ్తా అంటున్నాడు, ప్రవేశమును ఆయనను బట్టి మనకు అర్థనమాట. అంటే అన్నిటికీ మూలం ఎవరు అంటే క్రీస్తు. సరే, విశ్వాసం ఆయన మూలంగానే వచ్చింది, ధైర్యము ఆయన మూలంగానే వచ్చింది, నిబ్బరమైనది ఆయన మూలంగానే వచ్చింది, ప్రవేశము కూడా ఆయన మూలంగానే. అదనమాట. అందుకే చెప్తున్నాడు, ఓ ఎఫెసీయులారా, మీరు కలిగి ఉన్న ఈ క్రీస్తులో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటంటే ఇగో ఇవి మిమ్మల్ని ఎప్పటికీ కూడా వమ్ము చేయవు. ఇవి ఎప్పటికీ కూడా మిమ్మల్ని తల దించేవి కాదు. మీరు ఎప్పుడు కూడా ధైర్యముతో తల ఎత్తుకొని బ్రతుకుతూ ఉంటారు. అందుకే ఎంతో గొప్ప ప్రవేశంలోనికి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాలు అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మన ప్రవేశము దేవదూతలకి ఆనందం, మన ప్రవేశము వాటికి వెనలేని సంతోషకరము. అందుకే ప్రియులారా, ఒక్క పాపి రక్షించబడటం వలన పరలోకములో కోట్ల దేవదూతలకు ఏంటంట మహాసంతోషం. అంటే మన ప్రవేశం వాళ్ళందరికీ కూడా ఏం తీసుకొని వస్తుందనంటే ఎనర్జీని తీసుకొస్తుంది, అంటే బలాన్ని తీసుకొని వస్తుంది. అంటే నిన్ను బట్టి వారు ఏం పొందుతారంట? సంతోషం అంటే బలమే కదా. చూసారా? మహా ఆనందము. ఎవరిని బట్టి? మనలను బట్టి. అంటే చూసారా, మన నడవడి ఇక్కడ బాగుంటే నువ్వు ఎవరికి బలాన్ని ఇస్తున్నావు, ఎవరికి సంతోషం ఇస్తున్నావు అంటే నిన్ను కలగజేసిన దేవాది దేవుడే నిన్ను బట్టి ఏమవుతున్నాడంట? మహా ఆనందభరితుడైపోతున్నాడు. అందుకే ప్రియులారా, రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక పౌలు గారు విలువైన మాటని చెప్తూ ఉంటాడు. అక్కడ కూడా చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మరియు
చూసారండి, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయన. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుణ్ణి మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి సరే ఏపడుతున్నాట అతిశయపడుచున్నాము. అంటే అన్నిటికీ మూలం ఎవరు అంటున్నాడంటే క్రీస్తే. క్రీస్తు లేకపోతే ఇంకెవ్వడికి మనుగడ లేదంటున్నాడు. క్రీస్తు లేకపోతే నీకు నాకు ఏమీ లేవు. ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు ప్రియ. ఎవరైనా సరే ఎవరి మూలంగానట ఆ సిలువ వేయబడిన క్రీస్తు విలువ తెలిస్తే చాలు, అన్ని విలువలు తెలిసిన వారితో సమానమే. క్రీస్తు అనే విలువ ఎవరికైనా తెలియలేదనుకోండి, ఇంకా వాడికి ఏ విలువ కూడా తెలియదు. ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరిని ఎలా ఆదరించాలో, ఎవరికి ఎలా సహాయం చేయాలో ఎవరికేమీ తెలియదు. అందుకే ప్రియులారా పౌలు గారు చాలా ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. మరియు ఆయన ద్వారా మనం ఇక్కడ ఈరోజు ఈ సంఘములోనికి, ఏ పరిశుద్ధమైన ఆలయంలోనికి ఎవరి ద్వారా మనం ప్రవేశించామనంటే అదిగో ఆ శిలువ పైన వేలాడుతున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి రోమా ప్రభుత్వంలో ఉన్న అనేకులకు నేను బ్రతుకుతున్న